భారత పార్లమెంటు చరిత్రలోనే ఒక దారుణమైన ఇష్యూ జరిగింది. నేను దారుణం అంటున్నానంటే దాని వెనకాల చాలా పెద్ద అర్థం ఉంది. అదేంటంటే లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఆయన భారత ప్రధానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే లోక్సభలో మీరు రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రసంగించడానికి పార్లమెంటుకి రాకండి. ఎందుకంటే విపక్ష ఎంపీల్లో ఉమెన్ ఎంపీలు మీ సీటు కింద చుట్టూరు కూర్చుని మీ మీద దాడి చేసే అవకాశం ఉందని ఓం ప్రకాష్ బిర్లా గారు హెచ్చరించి ప్రధానిని అక్కడికి రాకుండా చేసి 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా ఒక అన్ప్రెసిడెంటెడ్ వేలో ఈ ప్రధాని అంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల్లో ప్రధాని తప్పకుండా ప్రసంగించాలన్నమాట. అది లేకుండా ఈ తీర్మానాన్ని ఆమోదించేశారు. అసలు ఏంటండి ఇది? దారుణమైన విషయం అనమాట. అంటే పైకి ఎలా ఉంటుందంటే ఇది విపక్ష ఎంపీలు ఉమెన్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వగురు గ్లోబల్ లీడర్ తిరుగులేని భారతీయ నేతని అటాక్ చేయడానికి వెళ్ళారా అన్నట్టు బయట చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ వాస్తవం ఏదంటే వాస్తవాన్ని ఏంటంటే నేను మోడీ దృష్టితో చూడడంలా, రాహుల్ దృష్టితో చూడడంలా, అసలు పార్టీల పరంగా నేను ఈ విషయాన్ని చూడదలుచుకోవాలి. నేను ఏ విధంగా చూస్తున్నానంటే స్పీకర్ పరంగా చూస్తున్నాను. వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ ది స్పీకర్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది స్పీకర్ అండి? అసలు స్పీకర్కి రాజ్యాంగ రీత్యా పార్లమెంటరీ ప్రొసీజర్ రీత్యా ఎంత ఈజ్ ద సుప్రీం ఆఫ్ ది పార్లమెంట్ ఇండియన్ లోక్సభలో ఆయనకి అంత విశేష అధికారాలు అక్కడ ఉంటాయి. ఆయన మాట్లాడింది కోర్టులో వేయడానికి కూడా లేదు, కోర్టులు కూడా జోక్యం చేసుకోవడం లేదు, ఈవెన్ సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా. ఎందుకంటే అంత సుప్రీం లీడర్. ఆయనకి నిజంగా ఇంటెలిజెన్స్ ఉంటే, ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏది వీళ్ళు విపక్ష ఎంపీలు ఒక బిహేవియర్ దారుణంగా ఉంది, అన్బికమింగ్గా ఉంది, ప్రైమ్ మినిస్టర్ని అటాక్ చేయడానికి చూస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ సీటు చుట్టూరు వీళ్ళు కూర్చున్నారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ డేంజర్ ఉందా అని నిజంగా అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ బయటికి కూడా చెప్పకుండా ఆయనకు ఒక పవర్ ఉంది, విశేష అధికారం. ఆ ఎంపీలని ఎక్స్పెల్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ సీట్లు ఏ సీట్ అయినా ఆయన నిర్ధారించవచ్చు. నువ్వు ఎక్కడ కూర్చొని చెప్పే పూర్తి అధికారం స్పీకర్కి ఉంటుంది, లోక్సభ స్పీకర్కి. ఓం ప్రకాష్ బిర్లా చెయ్యొచ్చు, అది చేయలే. లేకపోతే ప్రైమ్ మినిస్టర్కి మార్షల్స్ అక్కడ అనుమతించవచ్చు. చూడండి, తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు మార్షల్స్ లోపలికి వెళ్ళి మొత్తం తలుపులు క్లోజ్ చేసి బిల్లు పాస్ చేశారు. 2 విపక్ష ఎంపీలు ఏదన్నా చేసినప్పుడు మార్షల్స్ వచ్చి ఎత్తుకుని బయటికి తీసుకెళ్తారండి. మనం అసెంబ్లీలో చూస్తాం, అక్కడ చూస్తాం, అంత విశేష అధికారాలు ఉంటాయి కదా. మరి నిజంగా ఒక ప్రైమ్ మినిస్టర్ని, సాక్షాత్తు ఇండియన్ లీడర్నే ప్రైమ్ మినిస్టర్ని అక్కడ అటాక్ చేయకూడదు. ఆ అటాక్ చేస్తారంటే వాళ్ళ మీద యాక్షన్ ఏది, ఆ ఇన్ఫర్మేషన్ ఏది? మరి మార్షల్స్ని ఎందుకు పెట్టలే? ప్రైమ్ మినిస్టర్ చుట్టూరు ఉన్న విపక్ష ఎంపీలని దూరం జరగమని ఎందుకు ఆదేశించలేదు? ఇలా కాకుండా ప్రైమ్ మినిస్టర్ అక్కడ రావద్దన్నారంటే ఇది నిజం కాదు, ఇది అవాస్తవం అనేది అందరికీ అర్థమయ్యే ఒక చిన్న విషయం. ఎప్పుడంటే స్పీకర్ పవర్స్ తెలిసినప్పుడు అనుకుంటాం, లేకపోతే నిజంగా ప్రైమ్ మినిస్టర్ని అటాక్ చేయడానికి వచ్చారంట, కాంగ్రెస్ విపక్ష ఈ పార్టీలన్నీ వచ్చేసినాయి అంటే ఎస్పీ పార్టీలు. దారుణం ఇది. అయ్యి బాబు, ప్రైమ్ మినిస్టర్ని ఇంత గ్లోబల్ లీడర్నే ప్రైమ్ మినిస్టర్ని పార్లమెంట్లో అటాక్ చేస్తే పరువు ఏదో అవును. ఈ పదాలన్నీ అవాస్తవం అనేది అర్థమవుతుంది. అంటే ఏంటి? లోక్సభ స్పీకరు అదే బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అయినా అంటున్నాను కాదు, అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక స్పీకర్ ఎలక్ట్ అయిన తర్వాత, రాజ్యాంగం చెప్తున్నానండి, స్పీకర్గా ఎలక్ట్ అయిన తర్వాత ఆయన ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ స్టాప్ చేసుకోవాలి. ఆయనకి ఇండిపెండెన్స్, ఇంపార్షియల్గా పనిచేయాలి. మళ్ళీ రిజైన్ చేరుతారో ఏ పార్టీలోనైనా జాయిన్ అవ్వచ్చు. ఆ విధంగా నిష్పాక్షపాతంగా అన్బయాస్డ్గా పనిచేయడానికి ఒక స్పీకర్ పోస్ట్ అండి. ఎంతో గొప్ప వాళ్ళు అందులో పోస్టులో పనిచేశారు. జీవి మౌలాంకర్ ఫస్ట్ లోక్సభ స్పీకర్ నుంచి ఏం తెలుసుకున్నాం మనం? ఈరోజు అక్కడ ఉన్న ఆ పార్టీ అఫిలియేషన్ అనేది మానడం లేదు. ఈ స్పీకర్లు తీసుకున్న అతిపెద్ద నేను ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో చూడండి, స్పీకర్ కోసం సుప్రీంకోర్టు వార్నింగ్లు ఇస్తుంది. ఇచ్చిన ఆయన ఈ డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ 10th షెడ్యూల్కి సంబంధించి ఆయన తీర్పులు చూడండి, పార్టీలు మారిపోయిన వాళ్ళు కూడా ఏం చేయలేదని తప్పు చూసారా? అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి లేదు. మరి అంత విశేష అధికారాల్లో స్పీకర్ గారు ప్రైమ్ మినిస్టర్ని అటాక్ చేయబోతే వాళ్ళ మీద యాక్షన్ ఏది? వాళ్ళని మార్షల్స్ ఎందుకు పెట్టలేదు? సీట్లు ఎందుకు మార్చలేదు? ప్రైమ్ మినిస్టర్ రక్షణకు ఆయన పూర్తి చర్యలు తీసుకోవాల్సింది. వద్దండి, మానేయండి, మీకు జరగబోతుంది భారతదేశానికి అవమానం అని చెప్తున్నారంటే అది అపోజిషన్ పార్టీని నిందించడమే. కాబట్టి స్పీకర్ గారు ప్రైమ్ మినిస్టర్ని రక్షించింది ఏ విషయంలో తెలుసా? ఆయన ప్రాణాలు, ఆయన గాయాలు అవ్వకుండా కాదు. అక్కడ అపోజిషన్ పార్టీలు లేవనెత్తిన యుఎస్ ట్రేడ్ డీలో వ్యవసాయం నష్టపోయిందనేది, నరవాణే బుక్ 5 స్టార్స్ ఆఫ్ డెస్టినీ మీద, చైనా మీద సరిగ్గా వ్యవహరించలేదనే మాటను మాట్లాడడం ఒకటి,
ఇలాంటి ఇండియాలో నిరుద్యోగానికి సంబంధించి విపక్షాలు ప్రశ్నిస్తుందన్న విషయాల్ని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇవ్వకుండా ఆయన అక్కడ నుంచి రక్షించారనే ఇక్కడ అభిప్రాయం చెప్పుకోవాలి. ఎందుకంటే స్పీకర్ తన పదవుల్ని అధికారాలను ఉపయోగించలేదు కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయం స్పీకర్స్ అందరూ ఎట్టి పరిస్థితుల్లో అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా రాజ్యాంగ రీత్యా పనిచేయాలి. లేకపోతే అది భారత ప్రజాస్వామ్యానికి మూలమే పార్లమెంటరీ అంటే చట్టసభలు అనమాట. ఆ చట్టసభల్లో స్పీకరే సరిగ్గా వ్యవహరించకపోతే ఇలాంటి అనుమానాల ప్రజల్లోకి వస్తే అది చాలా తీవ్రమైన పరిణామాలకి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ డెమోక్రసీ సర్వైవల్కి ప్రాబ్లం అవుతుంది.